అందరూ రెండు చేతులెత్తి, అలాగే మార్టినయ్య గారికి శిరీషమ్మ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి వారు చేస్తున్న మిషనరీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఎస్తేర్ తల్లి గారు వృద్ధాప్యంలోకి వస్తుండగా మంచి ఆరోగ్యం ఆయుష్ను దేవుడు అనుగ్రహించినట్లుగా వారు చేస్తున్న పరిచర్యను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా 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 మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా అయ్యా ఈ గారికి ప్రభువా, అదిగో తండ్రి లోయమ్మ గారికి ప్రభు మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన, మీరు దయచేయండి నాయన. బలహీనతలన్నీ కూడా తొలగించండి ప్రభువా, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. అయ్యా మా దేశములకు ప్రభువా, అయ్యా అదిగో తండ్రి నాయన క్రైస్తవ అయ్యా సమాజానికి కావలసిన దైవ సేవకులు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి కాలములో ప్రభువా ఉపదేశము నాయన ఉన్నది ఉన్నట్లు బోధించగలిగిన దైవ సేవకులయ్యా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా, మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. ప్రత్యేకత మనందరికీ తెలుసు. 2014 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున ప్రారంభించబడినటువంటి IFJ ఉద్యమము ఏదైతే ఉందో దాని 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఒకే రోజు ఒకే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా కలిసి ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభతరుణాన ఖమ్మం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ సేవకులైన మనమందరూ కూడా కలిసి ఈ రీతిగా ప్రార్థించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగునుగాక. మన మధ్యలో లేకపోయినా ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి దైవజనులు జఫన్యయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. దీని నిర్వాహకులు శాంసన్ గారికి, ఇంతవరకు ప్రార్థన నడిపించినటువంటి దైవ సేవకులకు, ఏకీభవించినటువంటి దైవ సేవకులు సేవకులు మీ అందరికీ కూడా ప్రభు పేరట మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి కార్యక్రమంలో నేను కూడా పాలు పంపులు వారు ఎలా ఉన్నారు? వేరుగా ఉన్నారు, వేరుగా ఉన్నారు. ఈ వేరుగా ఉండేటటువంటి అనుభవం దైవ సేవకులంగా సేవకురాలంగా మనం కలిగి ఉండకపోతే మన ద్వారా దేవుడు చేయాలి అని అనుకుంటున్నటువంటి ఆ గొప్ప కార్యాలు ఒకవేళ మనం చూడలేమేమో. కొన్నిసార్లు వివాదాలు వచ్చినప్పుడు వాటిని బట్టి మనం కొంచెం కలత చెందుతాం, కంగారు పడతాం, భయపడిపోతాం. కానీ అవి కలిగితేనే కానీ దేవుని శక్తి ఏమిటో, దేవుని మహిమ ఏమిటో, దేవుని గొప్పతనం ఏమిటో క్రీస్తువును ప్రియమైన వారు బహిర్గతం కాదు. నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బైబిల్ చరిత్రలో కూడా ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో జరిగినటువంటి దైవ కార్యాల కంటే ప్రతికూల సమయాలలో జరిగినటువంటి దైవ కార్యాలే చాలా ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగునుగాక. గత 10 సంవత్సరాలుగా ఈ IFJ ఉద్యమం కొనసాగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ఉద్యమం ద్వారా మనం ఏం చేస్తామో తెలుసా మీకు? నాకు అనిపించింది తేనె తట్టు తెలుసా మీకు? తేనె తట్టు ఏమంటారు? తేనె తట్టేనా? పట్ట పట్ట తట్ట ఏమండి? తేనె తిన్నారు ఎప్పుడన్నా మీరు? స్వచ్ఛమైన తేనె ఇప్పుడు దొరకట్లేదండి, ఇప్పుడంతా బెల్లం పాకమే. ఏమంటే ఉన్నటువంటి వ్యక్తులను దర్శించి వారి విడుదల నిమిత్తమై, వారి రక్షణ నిమిత్తమై, వారి క్షేమం నిమిత్తమై దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో దానిని తెలియజెప్పడానికి కనుక ఈ పూట నీవు నేను మనం సరైనటువంటి సమర్పణ కలిగి నిలవబడి మనం ముందుకు కొనసాగకపోతే ఆనాడు 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులు నశించిపోయినట్టుగా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులు రక్షణ లేక, క్రీస్తును ఎరగక, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళికలోనికి రాక నశించిపోతున్నారు. అందుచేత ఈ విదేశముల మీద ప్రేమిన వారుగా అతి వేగంగా వారు వెళ్ళి ఆ వార్తను రద్దు చేస్తూ జీవపు వార్త, జీవపు మాట ఏదైతే వారికి తెలియజేసిన దానిని బట్టి ప్రేమిన వారుగా మనం చదివేమే 8:16 యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు